వీడియోకేసి ఎక్కువటి స్వాగతం మిత్రులారా. సో ఇప్పుడు మన వీడియోలో అయితే ప్రతిసారి మాట్లాడుకునే విషయమే అదే మోయినా కల్చర్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు మీకు చేతిలో కనబడేది వచ్చేసి బియ్యపు నీళ్ళు. నేనైతే ఈస్ట్ వాడడం మానేసి బియ్యపు నీళ్ళు అయితే వాడుతున్నాను ఈస్ట్ కోసం. సో అందరు కస్టమర్స్కి కూడా అదే రికమెండ్ అనేది చేస్తున్నాను. సో నేనేమి దొంగచాటుగాని అవి వాడేసి ఏం రికమెండ్ అయితే చేయట్లేదు మీకు. బియ్యం నీళ్ళు మీరు చూసుకోవచ్చు. సో ఇలా కలుపుకొని అయితే రెండింటికి వేసుకుంటున్నాను నేను. సో మీరు కూడా వేసుకోండి. ఒకవేళ ఈస్ట్కి డబ్బులు లేకపోతే సున్నా ఖర్చుతో మోయినా కల్చర్ని ఎలా కల్చర్ చేయాలని చెప్పి ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరికైనా తెలియకపోతే చూడొచ్చు. అండ్ మోయినా కల్చర్ కూడా నేనే సేల్ చేస్తాను 200 రూపీస్కి. 150 ఛార్జెస్ అనేది ఆర్టీసీ కూడా తీసుకుంటాడు, అది నా చేతిలో ఉండదు. సో నేను అమ్మడం మాత్రం 200కి అయితే అమ్ముతాను. సో ఎవరికైనా కావాలనుకుంటే ఎక్కడికైనా పంపిస్తాను పార్సిల్ అనేది. అండ్ ఇప్పుడు మన వీడియోకి వచ్చేసి ఏంటంటే దీనిపైన ఒక కవర్ అనేది ఇప్పుడు మనం పెట్టుకోబోతున్నాం. ఎందుకంటే వేసవి కాలంలో మోయినా కల్చర్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అనేది ఈ వీడియో. సో అది చెప్పే ముందు మన ఫామ్లో కొత్త ఫిషెస్ తెద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఫామ్ అయితే ఇది పొద్దున్న అంటే ఈరోజు పొద్దున్న 9 గంటలకు తీసిన వీడియో ఇది. అండ్ ఈరోజు అయితే మీకు ఒక 4 టైంకి అయితే అప్లోడ్ చేశాను ఈ వీడియో అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మంచి న్యూస్ ఏంటంటే మనం తీసుకొచ్చిన గప్పి స్ట్రెయిన్స్లో 2 మేల్స్ అయితే పుట్టాయి. సో ఇందాక చెప్పాం కదా శాంటా క్లాస్ దాంట్లో ఒక మేల్ కూడా పుట్టలేదని. లేదండి, ఒక మేల్ అయితే పుట్టింది. అండ్ ఇది వచ్చేసి మన ఇంకో అనదర్ ఫర్టైల్ మేల్ కాదు ఫీమేల్ మాట, సారీ మేల్ అనేసాను, ఫీమేల్ మాట, జ్యూల్ సిక్లిడ్. మూడోది, మిగతా 2 ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు వచ్చి ఒక 10 సార్లు అయితే గుడ్లు పెట్టి పోయాయి. మేల్ అయితే కొనాలి, కానీ నా దగ్గర డబ్బులు లేక నేనైతే కొనలేకపోతున్నాను. సో మరి ఫిష్ కొన్నాం కూడా డబ్బులు అయితే లేవు నా దగ్గర. సో ఇప్పుడైతే కొంచెం కష్టపడి ఆ మోయినా కల్చర్లు ఈ గప్పీస్ గట్రా అమ్మి కొంచెం పోగైతే చేశాను. సో ఇప్పుడైతే చెప్పండి మీరే, మన హాబీలోకి కొత్త ఫిషెస్ కావాలా లేదా మళ్ళీ అదే గప్పీ స్ట్రెయిన్స్ తీసుకానా అని కొంచెం డౌట్గా అయితే ఉంది నాకు. అండ్ ఇది వచ్చేసి మన ఫీమేల్ మళ్ళీ ఎగ్లోడ్ అయింది. మీకు ముందు చెప్పాను కదా, ఒక గప్పీ ఫిష్ అనేది ఒకసారి ప్రెగ్నెంట్ అనేది మేల్ వల్ల అవుతే అదే మేల్ వల్ల 3 సార్లు కానీ 5 సార్లు కానీ మేల్ అయిపోయినా పిల్లలు పెట్టగలదని. ఇది రెండోసారి అన్నమాట, ఇంకో 3 సార్లు పెట్టుతుంది. అండ్ ఇది వచ్చేసి మన శాంటా క్లాస్ గప్పీస్ పార్సిల్ ఉండగానే పిల్లలు వచ్చినాయి కదా, అవండి ఇప్పుడు ప్రజెంట్ ఇంతలా గ్రో అయిపోయి. సో 9 బతికే ఉన్నాయి. సో పెద్ద వాటిని చిన్న వాటిని అయితే నేను సెపరేట్ అనేది చేశాను. ఇందులో ఒక మేల్ వచ్చింది కదా, దాన్ని సెపరేట్ చేసాను. 9లో ఇక్కడ 5 ఉంటాయి ఇందులో మీ ఫీమేల్స్. అండ్ ఇంకో 2 చిన్న ఫీమేల్స్ అయితే వేరే దాంట్లోకి వేసాను. అవి ఇంకా గ్రో అవ్వలేదు, అవి చిన్నగా ఉన్నాయి. అందుకని మనం ప్రజెంట్ మెటల్ వేసి అయితే పిల్లలు పెట్టింది కదా, ఆ బ్యాచ్తో కలిపేశాను. సో ఈ బ్యాచ్ అయితే కొన్ని రోజులు ఎదుగుతుంది, కానీ మోయినా కల్చర్ లేకపోవడం వల్ల సమ్మర్ వల్ల క్రాష్ అయిపోతుంది బాగా అతివేడి వల్ల. దానివల్ల గ్రోత్ అనేది కొంచెం వెనక్కి పడిపోయింది. సో ఇప్పుడైతే మనం ఆ గ్రోత్ ఈ ఎండాకాలంలో ఎలా చూసుకోవాలని చెప్తాను. మీరు చూడొచ్చు, ఫ్రైస్ గ్రోత్ అనేది కొంచెం వెనకబడ్డది. ఇదే మోయినా కల్చర్ అనేది సరిగ్గా ఉండుంటే చక్కగా సైజు ఉండి కలర్ కూడా కనబడిపోయేది. సో అందుకని చెప్పి ఈ మోయినా కల్చర్ అనేది సమ్మర్లో ఎలా చూసుకోవాలి అనే వీడియో అన్నమాట ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పైన కవర్ అనేది ఎంత తక్కువలో ఎంత ఈజీగా చేయాలో చెప్తాను. అండ్ ఈ బకెట్స్ ఇలా పెట్టడం వల్ల చాలా నీట్గా కనబడుతుంది, చూసారు కదా, కానీ ఈ పక్కన మాత్రం చాలా గలీజ్గా అయితే కనబడుతుంది. ఏదో చేయాలి. సో కానీ ఈ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది. మనీ ప్లాంట్, ఈ బకెట్స్, గప్పీస్ తిరగడం భలే క్యూట్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మీకు సున్నా ఖర్చుతో మంచి కవర్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఇనుపుళ్ళు అయితే వాడాలి. ఇనుపుళ్ళు అనేది ఎంత వాడాలంటే మన టబ్కి ఒక థమ్ ఫింగర్ కంటే కొంచెం పెద్దది, అంటే సగం థమ్ అన్నమాట, అంత గ్యాప్లో మనమైతే ఇదైతే మనం వేసుకోవాలి. ఇలాగా ఇంత గ్యాప్ ఉంచుకొని పుల్ల అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో పెట్టి కొలతలు అనేది తీసుకోండి. సో ఇలాగ మనం ఎన్ని కట్ చేయాలంటే ఒక 8 వరకు ఇనుపులలో అదే సైజులో కట్ చేసుకోవాలి. 8. ఇప్పుడు ఈ 8 కట్టలు ఏం చేయాలి, మనం వీటితోనే మనం కవర్ని అనేది తయారు చేస్తాం, అది కూడా సున్నా ఖర్చుతోనే. సో మన ఛానల్లో చాలామంది పిల్లలు చూస్తారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో మనకి ఈ 4 అయితే కావాలి. ఇనుపులలో దారం పుండ, చాకు, ఇంకా ఇది ఒకటి క్లాత్.
చున్నీ అయితే తీసుకోండి, అంతేగాని బట్టలు గట్రా తీయకండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇనుపుల ఉన్నది కదా, ఇనుపులకి 2 భాగాల్లోని ఒకవైపు బలంగా ఒకవైపు అల్పంగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే 2 పుల్లలు తీసుకొని తిరిగి తిప్పి ఒకదానికి బలము అల్పంగా ఉన్నదాన్ని కలపాలి, బలం అలుపు ఇంకో వైపు కలపాలి. మన చిన్నప్పుడు గాలిపటాలు చేసేవాళ్ళం గుర్తుందా? సో అదే మాట, అలాంటిదే మనం ఇప్పుడు చేయాలి. అండ్ దాంతోపాటు కానీ ఈ ఇనుపుల మీద చిగుర్లు ఉంటాయి, ఆ చిగుర్లు అనేది చాకుతో అయితే కోసుకోండి. సో చూసుకోండి, పిల్లలు చాకులు కట్ట పొదును తీసుకోకండి, ఇలా బట్టర్ చాకులు ఉంటాయి అవి తీసుకుంటే మంచిది. సో ఇలా వాటి మీద ఉన్న చిగుర్లు అనేది క్లీన్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది. అండ్ మనం వేసే దారం కూడా చాలా గట్టిగా అయితే పట్టుకుంటుంది అన్నమాట. చిగుర్లు పెట్టడం వల్ల ఏంటంటే దారం జారిపోతుంది. సో మనం ఇదంతా కూడా చెక్కేసుకొని చాలా నీట్గా పుల్లలు అయితే చేసుకొని, మన చిన్నప్పుడు గాలిపటాలు చేసేవాళ్ళం కదా, 2 పుల్లలు కలిపి చక్కగా చేసేవాళ్ళం. సో అలాగా ఇప్పుడు మనం 4 ఇట్లని కూడా తయారు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనబడుతున్న ప్రాసెస్ మధ్యలో మీకు మోయినా కల్చర్ అనేది ఎలా చేయాలి అని చెప్తాను, వినండి. సో మోయినా కల్చర్ అనేది ఏంటంటే ఇది ప్రకృతిలో దొరికే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం అన్నమాట. అంటే ఒక చిన్న ఖనిజం లాంటిది. ఏంటంటే ఇది మామూలు థాయిలాండ్ దేశంలో పెరిగే ఒక నీటిలో పెరిగే పురుగు లాంటిది. సో ఇది ఏంటంటే బేబీస్కి ఫిషెస్కి చాలా మంచి ప్రోటీన్ ఇస్తుంది అన్నమాట. అండ్ దీన్ని వేయడం వల్ల మన యొక్క గప్పి ఫిషెస్ పిల్లలు అంటే ఫిష్ పిల్లలు అనేవి చాలా స్పీడ్గా గ్రో అవుతాయి. అండ్ పెద్ద ఫిషెస్ కూడా చాలా మంచి ఇంటేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 4 పుల్లలు అయితే కట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా స్క్వేర్గా పెట్టుకోవాలి. ఇంకో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే 4 ఇలా చుట్టేయకూడదండి, అంటే మీకు చేతులు తిరిగిపోతే మీరు తప్పుగా చుట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే 2 పుల్లలు పక్కెట్టుకొని ఈ 2 పుల్లలు తీసుకొని దీన్ని ఇట్లా ఇలా పెట్టి దారం అయితే చుట్టుకోవాలన్నమాట. చూడండి, దారం చుట్టేటప్పుడు పుల్లలు 2 సమానంగా పట్టుకొని ఒక్క విధంగా బొటన వేలుతో నొక్కి 2 వైపులా ఇలా చుట్టాలి. మీరు ఇలా చుట్టడం వల్ల ఇప్పుడు అది ఇలా క్రాస్గా నిలబడుతుంది. ఇలాగ ఇప్పుడు రెండోది కూడా అలాగే సేమ్ చేసేయండి. చేసారా? ఇప్పుడు చేసిన తర్వాత మనం ఈ రెండింటిని తీసుకొని, దారం చాలా గట్టిగా ఉంది, కొసిపోతుంది కానీ జాగ్రత్త. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఈ రెండింటిని ఇప్పుడు స్క్వేర్గా ఈ అంచులు చూసుకొని పెట్టుకోండి, లేదంటే ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకొని అండ్ ఒకసారి చెక్ చేసుకోండి, అసలు స్క్వేర్ అనేది చక్కగా ఉందా లేదా పుల్ల ఎత్తు పైకి రావడం కానీ కిందకి రావడం కానీ వంగిపోవడం కానీ జరిగితే మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే చుట్టేసుకుందాం. ఇంతకు ముందు చుట్టాను కదా, అదే విధంగా చుట్టాలి. చుట్టిన తర్వాత ఇప్పుడు మనం 4 వైపు ఇలాగా మనం ఈజీగా కవర్ అనేది తయారు చేసుకొచ్చండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ కవర్ తయారు చేయడానికి కారణం ఏంటంటే మనకి మోయినా కల్చర్ అనేది క్లీన్ చేసి వేయగానే 3 రోజులు టైం అది తీసుకుంటుంది అన్నమాట. సో ఈ ఎండకి ఏమవుతుందంటే 3 రోజులు క్రాష్ అయిపోయి నాచు అనేది అట్టల కింద కట్టేస్తూ ఉంటుంది. సో అందుకే మనకి మనం ఇలా పెట్టడమే కాదు, మధ్యలో అయితే మీరు వారధ కింద పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ రోజులు అలా పెట్టడం వల్ల మధ్యలో బరువెక్కి కిందకి అయితే అంటే నీటిలో అయితే పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండడం కోసం మధ్యలో అయితే మనం పెట్టాలి ఖచ్చితంగానే. మీకు 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీరు క్రాస్గానే పెట్టుకోవచ్చు లేదా స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. క్రాస్గా పెట్టుకుంటే మీకు ఇలా చుట్ట పెట్టేసుకోవచ్చు. స్ట్రైట్ అయితే మీకు కొంచెం చుట్ట పెట్టడం అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. జస్ట్ ఏం లేదని గాలిపటంలాగే తీసుకోవాలి, కానీ కాకపోతే మనం పేపర్లో చేసేదాన్ని పుల్లలతో చేసేస్తున్నాం. సో మళ్ళీ నేనైతే ఆ పుల్ల అనేది బలంగా లేదని వేరే పుల్ల అయితే తీసుకున్నాను. దాన్ని నీట్గా చెక్కి మళ్ళీ దారంతో అయితే చుట్టేస్తున్నాను. సో కవర్ అనేది మొత్తం చేసేసాను. సో ఇప్పుడు మనం కవర్ అనేది ఎందుకు చేస్తున్నామో అర్థమైంది కదా మీకు. ఈ నాచ్ అనేది అట్ల కింద కట్టేస్తుంది అన్నమాట. సో మనం మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఏంటి నేను మోయినా కల్చర్ చేస్తున్నానా లేదా నాచుని కల్చర్ చేస్తున్నానా అనిపిస్తుంది మీకు. తీస్తే ఉంటే అట్టల కింద వస్తుంది అన్నమాట. సో అందుకోసం అని ఆ నాచు అనేది పట్టేయకుండా మోయినా అనేది ఎక్కువ వేడి పడిపోకుండా మనం అయితే ఈ నెట్ అనేది వేసుకుంటాం. మధ్యలో కూడా పెట్టండి, దారం కొండ చుడితే అప్పుడు చక్కగా ఒక దిక్కనైతే స్టిఫ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ మధ్యలో మూడేయడానికి నేను పడిన చెప్పులు అంత ఇంత కాదు,
ఇప్పుడైతే మనం క్లాత్ అనేది వేయబోతున్నాం. చూడండి, చున్నీ అయితేనే వేసుకోండి. చున్నీ అయితేనే మీకు సన్లైట్ అనేది లోపలికి వెళ్తుంది. అలా కాకుండా టీ షర్టు, ప్యాంటు, జీను, నైటీ, చీర అలాంటివి వేయకండి. చీర కానీ లేదంటే ఈ యొక్క చున్నీ కానీ వేసుకుంటే మీకు లోపలికి అయితే సన్లైట్ అనేది వెళ్తుంది. ఇక నేను చూపించిన విధంగా చక్కగా అయితే మీరు దాన్ని లాగి వడిసిపెట్టి మీరు దారం అనేది చుట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు కొంచెం కట్ చేసుకొని ఈ చివరి అంచు ఉంది కదా కట్ చేసింది, దాన్ని దారం పుండతో చుట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పక్కకి కత్తిరించకుండా ఉంటాం. సో స్ట్రైట్గా చక్కగా కట్ చేస్తాం అన్నమాట. అలా కట్ చేయలేదనుకోండి క్లాత్ అనేది పైకి వచ్చేసి వంకరగా కట్ అయిపోతుంది. సో అక్కడ చుట్టడం వల్ల అది ఫిక్స్ అయిపోవడం వల్ల మనం చక్కగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఆ దారపుండు అయితే మళ్ళీ ఇప్పేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇది పక్కకి అయితే వచ్చింది కదా, దాన్ని సాగ తీసి చక్కగా మనం దాని ప్లేస్లో అయితే కూర్చోబెట్టాలి. సో చున్నీ అనేది బాగా సాగుతుంది కాబట్టి మంచిది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది చక్కగా కూర్చున్నప్పుడు ఆ క్లాత్ని ఆ పుల్లలకి దారం పుండతో చుట్టేయాలి. చుట్టేసి ముడేసేయండి. ముడి వేయండి, మర్చిపోకండి, చుట్టపెట్టి వదిలేయద్దు. ముడి వేయాలి. ముడి వేస్తేనే అది కూర్చుంటుంది, లేదంటే కూర్చోదు. మళ్ళీ క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ మీకు దీనికి ఎలా వదిలేయచ్చు పర్లేదు, కానీ మీకు ఓపెన్ అయిపోతుందని అనుకుంటే కుట్లు అనేది వేసుకోండి చివరిలో. నాకైతే అవసరం లేదు, నేను చూసుకుంటానులేండి ఏదో ఒకలాగా. నేను తర్వాత అయినా కుట్లు వేసుకుంటాను, లేదా ఇలాగే వదిలేస్తాను. మీకు వద్దనుకుంటే పక్కనైతే ఓపెన్ అయిపోయి ఉంది కదా ఇలాగా, దీన్ని ఇలాగ పెట్టుకోండి, లేదంటే కుట్లనే వేసుకోండి. నేనైతే ఇప్పుడు కుట్లు వేసేంత ఓపిక అయితే లేదు నాకు. వీడియో అనేది కూడా చాలా లెంత్ అయిపోయింది. ఇప్పుడు 11 నిమిషాలు అయితే వచ్చి ఓపిక్గా చూశారు మీరు. అండ్ ఇప్పుడు బేగానే అయితే చేసేస్తాను మీకోసం. సో ఎక్కువసేపు కష్టం అనేది పెట్టలేండి. సో ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ అనేది చేయండి. అండ్ దాంతోపాటు ఇలాంటి ఖర్చు లేకుండా ఫిష్ హాబీస్ని జాగ్రత్తగా చూసుకోలేదు చిట్కాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ నేను కొంటాను మరి. అండ్ వీడియో అనేది ఇంకా అయిపోలేదు, చూసుకోకుండా అలవాట్లు అనేసాను. అండ్ ఇప్పుడు మనం 4 చోట్ల అయితే చుట్టేసాం కదా. ఇప్పుడు ఆ క్లాత్ని అయితే మొత్తం మనం కవర్ని అయితే సిద్ధమైనది చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలి, పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు ఏం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని నేరుగా పెట్టేసామనుకోండి ఎగిరిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను. అండ్ మీకు ఎప్పుడైనా ఇలా ఎండ వచ్చిందనుకోండి, కవర్ అనేది చేయలేసుకోలేకపోతున్నాం అనుకుంటే ఎండ పడిన చోట అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టామనుకోండి ఏమవుతుందంటే అది గాలికి ఎగిరిపోయి ఎక్కడో పడిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం టబ్బని అయితే కొంచెం బయటికి అయితే లాగాలి. గోడలకి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి బయటికి అయితే లాగండి. ఇలాగా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చక్కగా ఇలా పెట్టి దాని మీద అయితే పెట్టండి. ఈ ఇనుపుల్లో ఉంది కదా ఆ అంచులు కిందకి తోయండి. ఇక కిందకి ఇలా ఈ 2 అంచులు ఇలా కిందకి. ఇది ఏంటంటే పర్ఫెక్ట్గా దాన్ని పట్టుకుంటుంది అన్నమాట. ఎంత గాలి వచ్చినా లేకదా మనిషి వచ్చిన లాగినా సరే కొంచెం ఆగుతుంది. ఇగో ఇలాగా పుల్ల ఉంది కదా, ఈ పుల్లని కిందకి తోయండి. లేదా కింద తోయడం వల్ల ఇది గట్టిగా పట్టుకుని ఉంటాం. అండ్ మీరు గమనించారో లేదో కానీ చూసుకోకుండానే మనం చున్నీకి అయితే కవర్కి అయితే ఒక డిజైన్ అయితే వచ్చింది, మీరు చూసారా? భలే వచ్చింది కదా. సో కొంచెం పక్కకైతే ఉండుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాం. సో ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో చాలా బాగుంటాయి. సో వీడియోకి లైక్ అనేది చేయడం మర్చిపోకండి. ఆగండి, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి. లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి. అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ MC Aquatics తెలుగు, దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను.